సత్యం బాలు మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని కుమిలిపోతున్న ప్రభావతిని ఓదార్చిన మీనా. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మనోజ్ పుట్టినరోజు కావడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. రవి అయితే కేక్ తెప్పించి మరి తన అన్నయ్య పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తే మనోజ్ తన బుద్ధిని చూపిస్తాడు. ఎందుకంటే కేక్ తెచ్చిన వాడికే కాదు, ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా చిన్న ముక్క కూడా పెట్టకుండా ఆ కేక్ మొత్తాన్ని ఫ్రిడ్జ్లో దాచమని చెప్పడంతో బాలుకి కోపం వచ్చి ఇంకా కేక్ మొత్తాన్నైతే స్మాష్ చేసి ఇప్పుడు తినరా, నువ్వు అసలు మనిషివేరా, ఎప్పుడు కూడా వాడికి చిన్న చాక్లెట్ కూడా కొనిపెట్టింది లేదు, అలాంటిది వాడు ఇంత పెద్ద కేక్ తీసుకొచ్చి పెడితే కనీసం వాడికొక మొక్క కూడా పెట్టకుండా నువ్వే మొత్తం తినాలనుకుంటావా? నీ అంత తిండిపోతూ నీ అంత స్వార్థపరుడు ఎవరు ఉండర్రా అంటూ బాలు మాట్లాడేసరికి సత్యం కూడా బాలు అన్న మాటకే వత్తాసు పలుకుతాడు. వీడు మారడ్రా, పుట్టినరోజు కదా వదిలేసాయి, పదండి మనం గుడికి వెళ్ళొద్దామని ఇంకా బాలు అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు. ప్రభావతి సత్యం ఇద్దరు గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళేసరికి మీనా వెళ్ళి టిఫిన్ అంటే రెడీ చేయని చెప్పనేసరికి మీనా వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఈలోపు రాజేష్ భార్య ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ నాన్న వారణాసి వెళ్ళారని ఆ ప్రసాదం తీసుకొచ్చి సత్యానికి ఇవ్వమన్నారని చెప్పడంతో వాళ్ళు ప్రసాదం తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళని మనం ఏ సమయానికి ఇంటికి వస్తే ఆ పని చేయమంటాం కదా, అంటే టిఫిన్ సమయానికి ఇంటికి వస్తే టిఫిన్ చేయమని, భోజనం సమయానికి ఇంటికి వస్తే భోజనం చేయమని చెప్పడంలో కామన్ కదా. సో మీనా బాలు కూడా వాళ్ళని అలాగే బలవంత పెట్టి టిఫిన్ దగ్గర కూర్చోబెడతారే కానీ పైనున్న మనోజ్ మాత్రం ఓ ఆకలికి ఆగలేనట్టుగా, కరువు ఎక్కువైపోయినట్టుగా ఇంకా తెగ హడావిడిగా చిందులు తొక్కుతూ ఉండగా రోహిణి వచ్చి మీనా టిఫిన్ రెడీ అయిందా అనగాని రెడీ అయింది రోహిణి, కానీ రాజేష్ అన్నయ్య వాళ్ళు తింటున్నారు కదా, వాళ్ళు తింటూ వచ్చి కూర్చుంటే బాగోదు, పైగా వాళ్ళ ఆవిడ కూడా ఉంది, ఇబ్బంది పడుతుంది. అదే రాజేష్ అన్నయ్య అయితే ఏం పర్వాలేదు, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయమను అని చెప్పనేసరికి సరే అని అదే విషయం పైకి వెళ్ళి చెప్తుంది. ఇంకా రోహిణి అయితే మనోజ్కి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కొంచెం కూడా తెలియని అజ్ఞానపరుడు కదా. పైకి వెళ్ళిన రోహిణి చెప్పిన మాటలకు మనోజ్ గట్టిగా అరవడం మొదలు పెడతాడు. వాళ్ళకంటే చిన్నవాళ్ళైన రవి, శృతి వచ్చి రోహిణి వాళ్ళిద్దరినీ కూడా చక్కగా పలకరిస్తారు. బాగున్నారా అంటే బాగున్నారన్నట్టు పలకరించడం మొదలు పెడతారు. అంతా బాగానే ఉంటుంది. ఇంకా మనోజ్ మాత్రం వాడి నోటికి అడ్డు అదుపు, ఎదుటి వాళ్ళు బాధపడతారు పడరు అన్నది ఏమీ లేకుండా, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేసరికి బాలు వెళ్ళి కంట్రోల్ చేయడానికి చూస్తాడు. అయినా సరే మనోజు బిజినెస్ మ్యాన్ని అంటూ పెద్ద వెర్రవీగుతూ వాళ్ళ కోసం నేనెందుకురా వెయిట్ చేయాలి అంటూ ఇంకా చాలా కోపంగా చాలా విసుగ్గా మాట్లాడేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంచెం వెయిట్ చేయంటూ బాలు కిందకొస్తాడు. వచ్చేసరికి వెళ్ళిపోవడంతో బాలుకి పిచ్చ కోపం వస్తే ఎప్పుడు లేని రోహిణి మీద కూడా చెయ్యెత్తుతాడు బాలు. అయితే మనోజ్ని తెగ తిడతాడు. రోహిణిని ఇటు మనోజ్ని శృతి కూడా తిట్టడం మొదలు పెడుద్ది. మీనా కూడా ఇంకా రవి కూడా ఎవరికి వాళ్ళు తిట్టారు. ఎంత తిట్టినా వాళ్ళ ఇంగిత జ్ఞానం మాత్రం రాదు కదా. ఇంకా బాలుకైతే కోపం వచ్చి తిను, టిఫినే కదా నీకు కావాల్సింది, తిను అంటూ పీకల దాకా కుక్కేసేసరికి ఇంకా వాడు తినలేక నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా అని చెప్పి ఇంకా గొడవ పడుతూ ఉంటారు. గుడికి వెళ్ళిన వాళ్ళు కాస్త ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసేసరికి మనోజు ప్రభావతి దగ్గరికి అమ్మ అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఏం జరిగిందిరా, ఏమైందిరా అని. ఎందుకంటే అక్కడికక్కడ అన్నీ కూడా
పెసరట్లు పడిపోయి ఉన్నాయి కదా, సో దాన్ని చూసి ఏమైందిరా బాలు అని చెప్పనగానే, ఏమవ్వడం ఏంటి, నోటుకొచ్చినట్టల్లా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు మామయ్య అని చెప్పి మీనా అంటుంది. ఎవరు రోడ్డుకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి మనోజ్ అనగాని, ఏం మీరు మాట్లాడలేదా అనగాని, అసలు ఏం జరిగింది అని చెప్పాను కానీ మొత్తం జరిగిన విషయం అంతా చెప్తారు. ఏమైనా వాడు క్లయింట్స్ ఉన్నారు, డీలర్స్ కేక్ కట్ చేయాలి అని చెప్పారు కదా, వచ్చిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ డ్రైవరు వాళ్ళ భార్య కదా, వాళ్ళు కొంచెం సేపు కూడా వెయిట్ చేయలేరా, ఏదో పొద్దుటే టిఫిన్లు చేసి వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళ చెప్తావరేటి, రాత్రి మిగిలిపోయిన అన్నం ఉదయం తినేసి వెళ్ళే బ్రతుకులే కదా, వీడికి ముందు పెట్టేసి పంపం చేయొచ్చు కదా అని చెప్పాను కానీ, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా, నీకు కూడా ఏమీ తెలియడం లేదా ఏంటి అంటూ రవి అంటాడు. ఏంట్రా ఏం తెలియాలి, అయినా వాళ్ళకంత అర్జెంటుగా టిఫిన్లు పెట్టాలా, అయినా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇంత పొద్దుటే, టిఫిన్ ఎక్కడ చేయాలో తెలియక జోబులో 10 రూపాయలు కూడా లేక ఇక్కడ కరెక్ట్గా ఇదే సమయానికి టిఫిన్ పెడతామని ఇక్కడికి వచ్చారా ఏంటి అనగానే, ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా ప్రభా, వాడు ఇప్పటి వరకు ఎంత మాట్లాడకపోతే బాలుకి రవికి శృతికి మీనాకు అంత కోపం వచ్చింటుంది, నువ్వేంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు అనగానే, అవునండి ఇలాగే మాట్లాడతాను, నా కొడుకు పెద్ద బిజినెస్ మ్యాను అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఏం మాట్లాడుతున్నావో అంటూ రవి మొదలెడతాడు. ఏంట్రా అందరూ పడి వాడిని అంటున్నారు, వాడు నా కొడుకు, వాడు ఏదనుకుంటే అది జరగాల్సిందే, వాడు ఏమన్నా నోరు మూసుకుని ఊరుకోవాల్సిందే, అర్థమవుతుందా, ఎవ్వరి కిక్కురుమనడానికి వీల్లేదు, వాడుకు నచ్చిన వంటలు చేసి పెట్టాల్సిందే అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడి, రారా టిఫిన్ పెడితే గాని అంటే నాకేం అవసరం లేదంటూ ఇంకా మనోజ్ కాస్త వెళ్ళిపోతాడు. ఆగు మనోజ్ అంటూ వెనకాలే రోహిణి కూడా వెళ్ళిపోతుంది. నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదురా, ప్రేమలు ఆప్యాయతలు నీకేమీ తెలీదు, నువ్వసలు మనిషివైతే కదా, నీకు ఇంగిత జ్ఞానం కూడా లేదు, మీ నానమ్మ నేర్పించిన సంస్కారం ఇదేనా అంటూ ఇంకా నోటుకొచ్చినట్టల్లా ప్రభావతి బాలుని తిడుతుంది. తిట్టేసరికి బాలు కూడా కోపంతో బయటికి వెళ్ళిపోతాడు. ఎవండి అంటూ మీనా పిలిచినా కానీ ఆగకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా మీనా, ఏంటి వాళ్ళ నాన్నమ్మ నేర్పించిన సంస్కారమా, అవునత్తయ్య, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్న సంస్కారమే నేర్పించారు, ఇంటికి ఎవరైనా వస్తే వచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళ ఆకలి తీర్చమని చేతులు కడిగి మాత్రం వెళ్ళనివ్వకుండా ఆపే సంస్కారమే నేర్పించారు, అంతేగాని తింటూ ఉంటే వాళ్ళ గురించి హీనంగా మాట్లాడమని, తింటూ ఉండగానే వెళ్ళిపోమని మాత్రం చెప్పే సంస్కారం అయితే నేర్పించలేదత్తయ్య అని చెప్పాను కానీ, ఏంటే నోరు లెగుస్తుంది అంటూ ప్రభావతి మీదకి మీనా మీదకి ప్రభావతి చెయ్యెత్తబోతుంది. ప్రభా అంటూ గట్టిగా పిలుస్తాడు సత్యం. ఏంటండి అది వాగేది అనగానే, మీనా మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ప్రభా, నీ కొడుకు ఏ రకంగా చేసుండకపోతే వీళ్ళంతా ఎంత కోపంగా మాట్లాడతారు అనగాని, అంకుల్ చాలా దారుణంగా మాట్లాడాడు అంకుల్, అలా మాట్లాడిన మాటలు ఇంట్లో వాళ్ళమైన మాకే ఎంత బాధ అనిపించిందంటే, బయట వాళ్ళు తింటున్నారు అంకుల్, తింటూ ఉండగానే పైనుంచి గట్టిగా గొంతు కోసిన మేకలా అరుస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం బాధ అనిపించదా, పాపం తినకుండానే వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు అంకుల్, అర్ధాకలితో పంపించాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంత బుద్ధిహీనంగా ఇంత దారుణంగా ఎవరు ఉండరంకుల్, ఇదేనా ఈవిడ గారు నేర్పించిన సంస్కారం అనగానే శృతి అనేసరికి, చాలా ఆంటీ చాలు, మీరు మీ సంస్కారం అంటేనే చాలా చిరాకు అనిపిస్తుంది, నిజంగా మీరు సూపర్ అంకుల్, నిజంగా రవిని అటు బాలుని ఇద్దరిని కూడా మీ పెంపకంలో పెంచడం వల్లే వాళ్ళకి ఎదుటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలో, ఎదుటి వాళ్ళ మనసులు బాధపడకుండా ఎలా ఉండాలనేది తెలిసింది. ఈయన గారు మనోజ్ గారిని ఈవిడ గారి పెంపకంలో పెంచడం వల్లే బుద్ధి జ్ఞానం లేకుండా బుద్ధిహీనంగా ఇలా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళ మనసును బాధ పెడుతూ ఉంటారు. ఎక్కడికి పోతే బుద్ధులు, ఈవిడి అంతే, ఈవిడ గారు కొడుకు అంతే, వీళ్ళిద్దరికి తగ్గట్టు ఇంటికి వచ్చిన కోడలు కూడా అంతే. చిచ్చి
ఇలాంటి ఇంటికి వచ్చి పడ్డానేంటో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉన్నా ఇంట్లో ముగ్గురు మాత్రం మరీ దరిద్రంగా ఉన్నారు. రా రవి అంటూ రవిని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది శృతి. చిచ్చి, చిన్న పెద్ద ఏమీ లేదు, ఏం దరిద్రమైన ఇల్లో, దీనికి అసలు బుద్ధే రాదు అంటూ సత్యం కూడా తిట్టుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా నీదే కదే, నువ్వే కదా వాళ్ళని టిఫిన్ చేయమని కూర్చోబెట్టావు, కావాలని నా కొడుకుని బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే నువ్వే కదా ఇదంతా చేసావు అనగానే, చూడండి అత్తయ్య, నేను చాలా కోపంలో చాలా చిరాకులో ఉన్నాను. ఆ కోపాన్ని మీ మీద చూపించాలని, మీ పరువుని మీరే తీసుకోవాలని మాత్రం చూడొద్దు. మీ నోరు కంట్రోల్లో ఉంటే నేను కంట్రోల్లో ఉంటాను. మీరు అన్న మాట ప్రతి మాట పడాల్సిన అవసరం నాకు లేదు. మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని ఉండండి అత్తయ్య అంటూ ఇంకా మీనా మాట్లాడేసరికి, ఏమంటున్నావే అనగానే, నోరు అదుపులో పెట్టుకుని ఉండమని చెప్తున్నాను అత్తయ్య అని చెప్పి మీనా కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిచ్చి, ఏం విల్లో, నా కొడుకు పుట్టినరోజు పూట ప్రశాంతంగా టిఫిన్ కూడా చెయ్యలేదు అంటూ ఇంకా ప్రభావతి తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఇంక ఇదిలా ఉంటే బాలు బయటికి వెళ్ళిపోయాడు కదా, చాలా బాధపడతాడు. మా అమ్మ నన్ను ఎందుకు ఈ రకంగా చూస్తుంది, నా తరపున వచ్చారనే కదా ఇంత దారుణంగా మాట్లాడుతుంది. ఆఫ్టర్ ఆల్ డ్రైవరా, ఈ డ్రైవరు ఇంట్లోకి సామానాలు తేవడానికి, ఇంట్లో అన్నీ చూసుకోవడానికి అవసరమా? ఇంట్లోకి నా తరపున వచ్చిన ఇద్దరికి కడుపు నిండా టిఫిన్ కూడా పెట్టడానికి అర్హత లేనివాడా? నేనంత దారుణమైన మనిషిగా మారిపోయానా అని ఏడుస్తూ ఉంటాడు బాలు. అయితే ఇంకా సత్యం ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి సాయంత్రానికి ఎప్పటికో బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో మళ్ళీ రచ్చ మొదలయ్యేసరికి ఇంకా, ఈవేళ మీరు లేట్ చేయడం వల్ల నాకు అక్కడ డీలర్స్తో కేక్ కటింగ్ లేట్ అయింది, లక్షల నష్టం వచ్చింది అనగానే, ఎన్ని లక్షల నష్టం వచ్చింది అంటూ శృతి మొదలు పెడుతుంది. ఏంటి శృతి, ప్రతి దాంట్లో నేనున్నాను అంటూ నువ్వు దూరిపోతావెందుకు అని చెప్పాను. కానీ నేను ఇదే ఇంట్లో ఉన్నాను కదా, లక్షలు నష్టం వచ్చింది అంటున్నారు కదా, ఎన్ని లక్షల నష్టం వచ్చింది? ప్రతిరోజు ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఎన్ని లక్షలు లాభం వచ్చింది? ఆ లాభం వచ్చిన డబ్బులేనా 30 లక్షలును అంటూ మాట్లాడేసరికి, ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అనగానే, తగ్గండి, ఎవరు అదుపాజ్ఞల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. నోరుంది కదా, బిజినెస్లు అని అడుగుతున్నారు. బిజినెస్ ఎవరి డబ్బులతో చేస్తున్నారు? మీ దగ్గర 45 లక్షలున్నాయి. బాలు 15 లక్షలు బాలుకి, మా 15 లక్షలు మాకు ఇచ్చేసి మిగిలిన వాటితో మీరు ఏదైనా చేసుకోండి. బిజినెస్ మీ ఒక్కరిదే కాదు, మాది బాలు వాళ్ళది కూడా ఉంది, ఆ విషయం మర్చిపోవద్దు అని చెప్పనేసరికి, చూడమ్మా అనగానే, ఏంటి శృతి అనేసరికి, శృతి అన్న దాంట్లో తప్పేముందమ్మా అంటూ ఇంకా రవి మాట్లాడతాడు. అవును, తప్పే లేదు, మా 15 లక్షలు మాకు కావాలి అని చెప్పి మీనా అంటుంది. మీ 15 లక్షలేంటే, వాడు అసలు నా కొడుకే అనుకోవట్లేదు, మీకు వాటా ఎవడిచ్చాడు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రభా, నువ్వు కొడుకు అనుకోకపోతే వాడు నా కొడుకు, అర్థమవుతుందా? ఆ 45 లక్షలు నేను కష్టపడి సంపాదించిన డబ్బు, నాకొచ్చిన డబ్బులో 3 వాటాలు వెయ్యాల్సిందే, ముగ్గురికి 15 లక్షల చొప్పున ఇవ్వాల్సిందే. మనోజ్, ఏం చేస్తావో నాకు తెలీదు, నెల రోజుల్లో వాళ్ళిద్దరికీ ఇవ్వాల్సిన చెరొక 15 లక్షలు ఇవ్వాల్సిందే. నువ్వు షోరూమ్ ముంచుకుంటావో లేక అమ్మేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పనేసరికి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే, మరి ఏం మాట్లాడుతున్నాడు వాడు, బిజినెస్ మ్యానా, పెద్ద బిజినెస్ మ్యాను అంటూ పెద్ద గొప్పలు చెప్తున్నాడు కదా. వీళ్ళిద్దరు కూడా బిజినెస్ మ్యాన్లు అవ్వాలంటే ఆ 15 లక్షలు 30 లక్షలు తిరిగి ఇవ్వమను, అప్పుడు వీళ్ళు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్లు అవుతారు. నోరుంది కదా అని నోటుకొచ్చినట్టుగా అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడితే ఎదుటి వాళ్ళ మనసులు కూడా బాధపడతాయి అన్న ఇంగిత జ్ఞానం కూడా తెలియని కొడుకుని కన్నాం. చిచ్చి, మొట్టమొదటిసారి నిన్ను వీడిని చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. ఈ బాలుగాడు గురించి నన్ను అంటున్నారా? వీడి గురించి నన్ను మాట్లాడుతున్నారా? వీడు ఏం చేశాడో మర్చిపోయారా? వీడు ఎలాంటి తప్పు చేశాడో మర్చిపోయారా అంటూ ఇంకా ప్రభావతి అనేసరికి
ప్రభా అంటూ ఇంకా సత్యం అయితే ప్రభావతి నోరును మూయించేసేసరికి బాలు ఎంతగానో బాధపడుతూ పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోయేసరికి ఇంకా బాలు వెనకాలే సత్యం వెళ్తాడు. రే బాలు అని చెప్పనేసరికి బాలు సత్యాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి నాన్న నాకు ఈ బాధ? నేను ఏం తప్పు చేశాను నాన్న? నేను అసలు ఏదైనా తప్పు చేశానా? అమ్మ చూడు, నేను చేసిన పాపానికి ద్రోహానికి అంటుంది. నేను ఏం తప్పు చేశాను నాన్న? మీ కడుపును పుట్టడమే నేను చేసిన తప్ప? మీ కడుపును పుట్టడమే నేను చేసిన పాపమా అని చెప్పనేసరికి ఊరుకోరా, మీ అమ్మకు నిజం తెలియదు కదా. అవునన్న, నిజం తెలియదు. పెద్ద కొడుకుని నేను చంపేశాను అన్న నిజం తెలీదు. అయినా వాడు చెప్పడు. నేనా నిజం తెలిసినా చెప్పలేను. నువ్వా చెప్పే అవకాశం లేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి అసలు వీడు ఏం చెప్తున్నాడు అన్న మాటలు వినడానికి వచ్చిన ప్రభావతికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకలా వినేసరికి బాలు బాధపడకరా అని చెప్పాను. కానీ బాధపడను నాన్న. ఎందుకు బాధపడతాను? నాకంటూ బాధ ఉందా? వాడు ఆ రోజు అన్నయ్యని నీళ్ళల్లోకి తోసేస్తే కాపాడడానికి నా ప్రాణాలు సైతం అడ్డు పెట్టాను. అయినా సరే వాడు అటు తిరిగి నేనే నీళ్ళల్లోకి తోసేశానని చెప్పాడు. నేనంటే ఇష్టం లేని అమ్మ వాడు చెప్పిందే నిజము అని నమ్మి నన్ను ఆ రోజు అసహించుకుంది. ఈ రోజుకి కూడా నాకు కడుపు నిండా తిన్నావా అన్న మాట అడిగింది లేదు. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి నాన్న. నన్ను ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరనేనేమో మీనాను నా భార్యగా చేసి నా యోగక్షేమాలు చూసుకోవడానికి తీసుకొచ్చావు. కానీ అమ్మ నా మీద ఎప్పటికీ ప్రేమ చూపించదా నాన్న? నా మీద ఎప్పటికీ ప్రేమ ఉండదా? వీడు నా కొడుకు అని నన్ను ఎప్పటికీ చెప్పదా? ఏం జరిగినా నన్నే తప్పు పడుతూ ఉంటుంది. పాపం మీనా నా భార్యగా ఇంటికి వచ్చినందుకు తనొక పని మనిషిగా మారిపోయింది. ఎలా పిలుస్తుందో చూస్తున్నావు కదా. అంతలా మీనాను నన్ను ఇంత బాధ పెడుతూ ఉన్నారు. క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు అనిపిస్తుంది నాన్న. కానీ నాకు ఈ లోకంలో ప్రేమను పంచేది నువ్వు నానమ్మే కదా. నానమ్మ ఎక్కడో ఉంది. నీకు నేనంటే ఇష్టం. నేను కూడా నీ కంటి ముందు కనిపించకపోతే, నీకు సమయానికి మీనా భోజనం పెట్టకపోతే నిన్ను పట్టించుకునేవారే ఎవరు ఉండరని అన్ని అవమానాలు భరిస్తూ మేము ఇంకా ఇక్కడే ఉన్నాం నాన్న అంటూ ఇంకా బాలు ఏడ్చుకుంటూ మాట్లాడేసరికి ప్రభావతి కాస్త ఈ మాటలన్నీ వింటుంది. అంటే జైరాం ప్రాణాలు తీసింది మనోజ. మరి బాలు అని చెప్పారు అనగానే ఆ రోజు ఆ నిజం చెప్పొద్దు అని నువ్వు ఆపకపోయున్నా ఆ రోజే నిజాన్ని బయట పెట్టేవాండ్రా అని చెప్పి సత్యం అనేసరికి ఎందుకు నాన్న నిజం బయట పెట్టడం వల్ల ఉపయోగమేముంది? నువ్వు నిజం బయట పెడితే మాత్రం మా అమ్మకు నా మీద ప్రేమ పొడుతుందా ఏంటి? అమ్మకు నేనంటే ఎప్పుడు ఇష్టం లేదు. ఎప్పుడూ లేని ప్రేమ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది నాన్న? నా మీద ప్రేమ ఎప్పటికీ అమ్మకు కలగదు. అలాంటి తప్పుడు నేను ఏం నిజం చెప్పినా ఏం అబద్ధం చెప్పినా అమ్మలో మాత్రం ఎలాంటి మార్పు రాదు నాన్న. ఎప్పటికీ రాదు. అమ్మ నన్ను ఎప్పటికీ కొడుకుగా అంగీకరించదు. అంతే ఈ బాలుగాడు బ్రతికంతే. అమ్మ ప్రేమ తెలియని బాలుగాడు, అమ్మ ఆప్యాయత తెలియని బాలుగాడు, అమ్మ గోరుముద్ద కమ్మదనాన్ని తెలియని బాలుగాడు. వీడంతే. వీడు పుట్టడమే వీడి జాతకం, తేడా జాతకం అనుకుంటూ ఇంకా సత్యాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు బాలు. అయితే ఈ మాటలన్నీ విన్న ప్రభావతి ఇంకా కిందకి ఆవేశంగా వచ్చి మనోజ్ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. మనోజ్ కిందకి రావడంతో ఏమైందమ్మా, ఏం జరిగింది అని చెప్పనేసరికి ఈ లోపు అందరూ కూడా వస్తారు. మనోజ్ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. మీ అన్న జయరాంని నీళ్ళల్లోకి తోసేసింది ఎవర్రా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా మనోజ్. అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా? అది బాలుగాడే కదా అని చెప్పాను కానీ నిజం చెప్పరా అంటూ ఇక కాలర్ పట్టుకునేసరికి అది
పొరపాటున జరిగిపోయిందమ్మా. అన్నయ్య ఈత నేర్చుకుంటున్నాడు కదా అని నేనే అన్నయ్యని నీళ్ళల్లోకి తోసాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. కానీ ఆ రోజు నీ కోపం చూసి తట్టుకోలేక నువ్వు నన్ను ఏం చేస్తావోనన్న భయంతోనే బాలుగాడే అన్నయ్యని నీళ్ళల్లోకి తోసి ప్రాణాలు తీశాడు అని చెప్పాను అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉండేసరికి ఇంకా ప్రభావతి అయితే తల పట్టుకొని ఏడవడం మొదలు పెడుతుంది. ఈలోపు బాలు అమ్మ అమ్మ అని చెప్పాను కానీ ఎందుకురా ఈ అమ్మ మీద నీకింత ప్రేమ? చిన్నప్పటి నుంచి నీకు ఆప్యాయత పంచానా, ప్రేమను పంచానా, అనురాగాన్ని పంచానా? నీకు ఎప్పుడు తిండి తిన్నావా అని ఒక ముద్ద కూడా నోట్లో పెట్టింది లేదు కదరా. ఎందుకురా ఈ అమ్మ అంటే నీకింత ప్రేమ? చిన్నప్పటి నుంచి నువ్వు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నావు. చేసిన వాడు దర్జాగా ఉన్నాడు, చెయ్యని వాడిని మాత్రం నిందలు మోస్తూ ఉన్నాయి. మోసేవాడికే కదమ్మా బరువు ఎక్కువగా పడుతుంది అని చెప్పనేసరికి అవునరా నిజమే, తప్పులు చేసిన వాడు సంతోషంగా ఉంటాడు, ఏ తప్పు చెయ్యని వాడే ఎలా శిక్షలు పడుతూ ఉంటాయని ఎంతగానో ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. ఊరుకోండి అత్తయ్య ఊరుకోండి అనగాని ఈ నిజం నీకు తెలుసు కదా మీనా అని చెప్పనేసరికి అది అనేసరికి చెప్పు మీనా నీకు తెలుసు కదా అని చెప్పనగానే తెలుసు అత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు చూస్తాడు. అంటే నీకు కూడా తెలుసా మీనా అని చెప్పనగానే తెలుసురా, మీనాను నువ్వు వదిలి వెళ్ళిపోతుంటే నేనే మీనాకి నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో చిన్నప్పుడు నువ్వు ఎదుర్కొన్న సమస్యలేంటో అన్నీ నేనే చెప్పాను అంటూ ఇంకా చెప్పేసేసరికి ఎందుకు చెప్పావు నాన్న అని చెప్పాను కానీ ఏం చేయమంటావురా? నీ భార్య నిన్ను వదిలి దూరం వెళ్ళిపోతానంటే నిన్ను చూస్తూ ఊరుకోవాలా? అందుకే చెప్పాను అంటూ ఇంకా ప్రభావతి సత్యం కాస్త అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇంకా ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. ఊరుకోండి అత్తయ్య ఊరుకోండి అనగానే చిన్నప్పటి నుంచి వాడిని ఎప్పుడు కూడా నేను ఓదార్చింది లేదే, వాడిని దగ్గరికి తీసుకున్నది కూడా లేదే, వాడికి నా చేతులతో కలిపి ఒక్క ముద్ద పెట్టడం కాదు కదా, వాడు తినడానికి వచ్చిన ఏ రోజు వడ్డించింది కూడా లేదే నేను అంటూ ఇంకా ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నీ కోపం భరించలేకనే చెప్పలేదమ్మా అంటూ ఎంతగానో బ్రతిమలాడుతున్నా కానీ మనోజ్నైతే దగ్గరకు కూడా రానివ్వదు. ఇదిగో ఈ క్షణం నుంచి నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు. ఇంత పెద్ద నిజాన్ని, ఇంత పెద్ద మోసాన్ని నువ్వు నా దగ్గర దాచిపెడతావా? నువ్వు నన్ను ఈ రకంగా మోసం చేస్తావా అంటూ ప్రభావతి అయితే మనోజ్ని ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి అమ్మా అని చెప్పి ఇంకా మనోజ్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. రే బాలు అంటూ బాలుని దగ్గరికి తీసుకుంటుంది ప్రభావతి అయితే. నీకు ఈ ప్రేమే కదరా నేను చిన్నప్పటి నుంచి అందించలేకపోయాను, అయినా సరే ఈ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా, ఈ అమ్మ ప్రేమ కోసం ఎంతగానో తల్లడిల్లిపోతావు కదా అంటూ ప్రభావతి బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో ప్రభా ఊరుకో అనగానే మీరైనా నిజం చెప్పలేదు కదండి అనగానే వాడు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఈ బాలు అంటే ఎప్పటికీ ఇష్టం లేని కొడుకే నాన్న. ఇప్పుడు నువ్వు నిజం చెప్పినంత మాత్రాన అమ్మకు నా మీద ప్రేమ పెరుగుతుందా, ఇష్టం పెరుగుతుందా? పెరగదు కదా. అలాంటి తప్పుడు నువ్వు నిజం చెప్పినా ఒక్కటే, చెప్పకపోయినా ఒక్కటే నాన్న. అమ్మ నా మీద ప్రేమ చూపించదు, ఇంకా అలాంటి తప్పుడు చెప్పడం ఎందుకు? వాడితోనే సంతోషంగా ఉండని, వాడికి కన్న తల్లి ప్రేమను అందివ్వని, ఎప్పటికీ బాలు అమ్మ ప్రేమని తెలియని బాలుగానే మిగిలిపోతాడు నాన్న అంటూ బాలు ఎంతగానో ఏడుస్తూ తన బాధను అంతా కూడా చెప్పాడు అని చెప్పి సత్యం మొత్తం విషయం అంతా చెప్పడంతో ప్రభావతి ఇంకా కుమిలిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనోజ్కి ఎలాంటి శిక్ష విధిస్తుంది ప్రభావతి? బాలుని దగ్గరికి తీసుకుంటుందా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.